రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో జరిగిన హరితహారంలో పాల్గొన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. ప్రతి నియోజకవర్గంలో 40,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హరితహారం నిరంతరం జరిగే కార్యక్రమమని చెప్పారు మంత్రి. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో సెకండ్ ఏఎన్ఎంల ఆందోళనలు 20వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యోగ భద్రత కల్పించాలని, 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ ఆఫీస్ ముందు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొండ చిలువ కలకలం రేపింది. వెంగళరావు నగర్ కాలనీలోకి వచ్చిన ఈ కొండ చిలువను గుర్తించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ సిబ్బంది దాన్ని పట్టుకుని అడవిలో వదిలేశారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ పక్కనే ఉండడంతో తరచుగా పాములు వస్తున్నాయంటున్నారు స్థానికులు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటను ప్రత్యేక మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బంద్ పాటించారు. మాసాయిపేట మండలం కోసం 13 గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ స్థానికులు ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా కోర్టులో అటెండర్ ఉద్యోగానికి పరీక్ష రాసిన అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. గత నెల అటెండర్ పోస్టులకు పరీక్షలు రాసిన అభ్యర్థులకు నిన్నటి నుంచి ఇంటర్వ్యూలు చేశారు. ఇవాళ వచ్చిన వారిని మరోసారి ఇంటర్వ్యూకు రావాలని చెప్పడంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.